ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. నిరుపం పరిటాల తెలుగు సీరియల్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుడు. తన అసలు పేరు కంటే కూడా డాక్టర్ బాబుగానే అందరూ ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. దానికి కారణం కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు నిరుపం. ఈ సీరియల్ కు పార్ట్ 2 కూడా మొదలవ్వబోతోంది. దానికి కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ డాక్టర్ బాబు తండ్రి కూడా ఒకప్పుడు మంచి పేరున్న నటుడు, ఇంకా రచయిత కూడా. తన తండ్రి మరణం డాక్టర్ బాబు జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? అసలు తన తండ్రి ఎలా చనిపోయారు, ఆయన చేసిన సినిమాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నిరుపం పరిటాల గారు ఒకప్పటి నటుడు, రచయిత అయిన ఓంకార్ పరిటాల గారి కొడుకు. పరిటాల ఓంకార్ గారు విజయవాడ దగ్గరలోని పెనుమలూరు గ్రామంలో జన్మించారు. చదువు పూర్తి కాగానే రేడియోలో న్యూస్ రీడర్ గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత పత్రికలకు వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు. స్వాతి వారపత్రికలో ఓంకార్ పేరుతో వారం వారం శీర్షిక రాసేవారు. అది బాగా ఫేమస్ అయింది. స్వాతిలో సినీ తారల మీద గాసిప్స్ కూడా ఆయన నిర్వహించేవాడు. ఆయన రాసిన ఆల్ ఇన్ వన్, ఓంకార్, క్యాష్ మంత్రాస్ బాగా గుర్తింపు పొందాయి. ఓంకార్ గారు పలు సినిమాల్లో కూడా నటించారు. ముఖ్యంగా పోలీసు భార్య సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు ఆయన రచించిన సంభాషణలకు కూడా మంచి గుర్తింపు లభించింది. కృష్ణ గారి అన్నా తమ్ముడు అనే సినిమాకు రచయితగా వ్యవహరించడంతో పాటు జగపతి బాబు, రాధా గార్లతో పందిరి మంచం అనే సినిమాకు డైరెక్షన్ కూడా చేశారు ఓంకార్ గారు. ఆ తరువాత ఈటీవీ, జెమినీ వంటి ఛానల్స్ ద్వారా సీరియల్స్ జనాల ముందుకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న సమయంలో నిన్నే పెళ్లాడతా, పవిత్ర బంధం, ఇది కథ కాదు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు లాంటి పాపులర్ సీరియల్స్ లో కూడా నటించారు ఓంకార్ గారు. పవిత్ర బంధం సీరియల్లో దామోదరం అనే క్యారెక్టర్ ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత 47 ఏళ్లకే ఆయన గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఓంకార్ గారి కొడుకు నిరుపం చెన్నైలో MBA పూర్తి చేశాడు. తన తండ్రిని ఒప్పించి సినిమాల్లో హీరో అవ్వాలని అనుకున్నారు నిరుపం. సరిగ్గా అదే సమయంలో తండ్రి ఓంకార్ కన్నుమూశారు. దీంతో తన జీవితమే తలక్రిందులైంది. ఆ టైంలో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలా లేక ఇష్టమైన నటనని కంటిన్యూ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు నిరుపం. ఈ సమయంలో ఓంకార్ గారి స్నేహితుడి ద్వారా చంద్రముఖి సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు నిరుపం. 2007లో చంద్రముఖి సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయమైన నిరుపం ఆ సీరియల్ తోనే బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ సీరియల్ తో నటుడిగా సెటిల్ అయ్యారు. ఈ సీరియల్లో నటించిన సమయంలో తన పక్కన ఫీమేల్ లీడ్ గా చేసిన మంజులని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. నిరుపం కేవలం నటుడు మాత్రమే కాదు, తన తండ్రిలాగే రైటర్ టాలెంట్ కూడా ఉంది. నెక్స్ట్ నువ్వే అనే చిత్రానికి నిరుపం స్క్రిప్ట్ కూడా అందించారు. ఇక జీ తెలుగులో ప్రేమ అనే సీరియల్ తో లీడ్ రోల్ చేస్తూ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టారు. ఆ తరువాత అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ కార్తీక దీపంలో డాక్టర్ బాబుగా నిరుపం ప్రతి ఇంటికి దగ్గరయ్యాడు. నిజానికి ఇందులో ఫస్ట్ ఆయనకు అవకాశం రాలేదట. కార్తీక దీపం సీరియల్ ప్రొడ్యూసర్ తో నిరుపం అంతకు ముందు మూగ మనసులు అనే సీరియల్లో నటించారు. కార్తీక దీపం సీరియల్లో హీరో కోసం నిరుపం గారు ముందుగా 2-3 నటులను రికమెండ్ చేశారు. కానీ ఆడిషన్స్ కి పంపిన వాళ్ళు డాక్టర్ బాబు క్యారెక్టర్ కి సరిగ్గా సెట్ కాకపోవడంతో ఆ ప్రొడ్యూసర్ నిరుపం గారినే చేయమని అడిగారట. అలా తన ఎంట్రీతో మొదలైన సీరియల్ వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లతో బాగా పాపులర్ అయి ఇప్పుడు పార్ట్ 2 వరకు వచ్చింది. ఇప్పటికీ నిరుపంలో తాను హీరో కాలేదనే బాధ ఉందట. తండ్రి బ్రతికి ఉంటే తాను సినిమాల్లో రాణించేవాడినని బాధపడుతుంటాడట నిరుపం. మొత్తానికి తనకు నచ్చిన నటనా రంగంలోనే మంచి స్థాయిలో ఉండడం, డాక్టర్ బాబుగా అందరూ తనని అభిమానించడం చాలా హ్యాపీగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్తీక దీపం లాగానే ఇప్పుడు వస్తున్న కార్తీక దీపం, ఇది నవ వసంతం అనే సీరియల్లో కూడా ఆయనకు మరింత పేరు తేవాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, నిరుపం ఇంకా ఆయన ఫాదర్ ఓంకార్ పరిటాల గారి గురించిన వివరాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.